కానీ వాళ్ళు ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఏమంటారు, అక్కడ భూస్వాములు భూములు ఆక్రమించినవి ఉన్నాయి, వాళ్ళ జోలికి మీరేం పోవట్లేదు. అలాగే ఆక్వా పేరుతో పరిశ్రమలు పెట్టిన కొంతమంది కాలుష్యానికి చాలామంది కారకులు అవుతున్నారు, వాళ్ళ జోలికి మీరు పోవట్లేదు. మా మీద ఉరిమురిమి మా మీద ఎందుకు పడ్డారు అని. మరి ఇంక మీరేం వివరణిస్తారో మనం చూడాలి. కానీ ఒకటి ముఖ్యమైనది, చాలా రోజుల తర్వాత పవన్ ఇస్ బ్యాక్ ఇన్ యాక్షన్ ఆన్ స్టేజ్. నేను అన్నీ తెలుసుకుంటున్నాను అని కూడా ఆయన 1-2 సార్లు చెప్పారు. ఇంకొక విశేషం ఏమంటే, తనకు సహకరిస్తున్న అధికారుల పేర్లు కూడా వేదిక మీద చెప్పి మరి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, ధన్యవాదాలు చెప్పడం, ఇవన్నీ చేశారు. సో నిజంగానే ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్లా ఉంది. మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం గొప్ప తెలుస్తుందని కూడా 1-2 సార్లు బళ్ళగుద్ది చెప్పాడు, ఎగ్జిబిషన్ రెఫర్ చేసి మరి. సార్, అమరావతి